वजीर इंफॉर्मेशन टेक्नोलॉजी व सनत केटी रामाराव ने महबूब नगर का दौरा करते हुए रियासती वजीर श्रीनिवास गौड़ की मौजूदगी में 100 करोड़ रुपए के तरक्याती कामों का इफ्तिताह किया और संग बुनियाद रखा। उनमें 4 एकड़ अराजी पर 40 करोड़ की लागत से तामीर किया गया आईटी टावर, 10 करोड़ की लागत से तामीर की जाने वाली अमर राजा फैक्ट्री पार्क की भूमि पूजा शामिल है। इस मौके पर खिताब करते हुए केटीआर ने बताया कि अमर राजा फैक्ट्री में आलूदगी से पाक इलेक्ट्रिक बैटरियां तैयार की जाएंगी। इस फैक्ट्री के क़याम से कई अफराद को मुलाजमतें हासिल होगी। उन्होंने कहा कि तेलंगाना रियासत आईटी शोबे में तेजी के साथ तरक्की कर रहा है। तेलंगाना की तशकील से कबल आईटी शोबे में 3 लाख अफराद बरसरे खिदमत थे, अब उनकी तादाद 10 लाख तक पहुंच गई है। ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఒకటే నమ్ముతా ఉన్నాం, ఈ కుల పిచ్చోళ్లను మత పిచ్చోళ్లను పట్టించుకోవట్లేదు। అభివృద్ధి మన కులం, సంక్షేమమే మన మతం, జనహితమే మన అభిమతం అనే ఒకే ఒక్క నినాదంతో పేదవాడు ఏ కులమైనా ఏ మతమైనా అందరినీ కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నది కేసీఆర్ ప్రభుత్వం। ఒకసారి దయచేసి మా మహబూబ్ నగర్ పట్టణ అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా। ఒకనాడు ఎట్లాంటి పాటలు రాసేది మన కవులు, మన గోరేటెంకన్న లాంటి కవులు। పల్లెనా పల్లెలు మలితే పాలమూరులోనా నా తెలంగాణలోనా అని ఆనాడు పాటలు। చేతానం ఎడుందిరా చేలన్నీ బీళ్ళాయరా అని చెప్పి నెర్రెలు వారిన నేలలు, నెత్తురు గారిన నేలలు ఆనాడు ఆకాశం దిక్కు చూస్తూ, మొగులు దిక్కు చూస్తూ వ్యవసాయం చేసే దుస్థితి। అదే ఈరోజు పాలమూరులో తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 9 ఏళ్లలో ఏం మారింది అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే ఆనాడు పాలమూరు అంటే మైగ్రేషన్, ఈరోజు పాలమూరు అంటే ఇరిగేషన్ అనే ఒక మాట। రాష్ట్రాలు మాత్రమే పోటీ పడలేదు, నగరాలు మాత్రమే, పట్టణాలు మాత్రమే ఒకదాంతో ఒకటి పోటీ పడడం లేదు।